మరో కాలర్ కృష్ణ చికాగో నుంచి కాల్ చేశారు. కృష్ణ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. నమస్కారం సార్. లక్ష్మీనారాయణ గారు, లక్ష్మీపతిరాజు గారు. సార్, మోడీ గారు ప్రధాని కింద భారతదేశ కింద మంచిగా పరిపాలన చేస్తున్నారు. దాంట్లో నో డౌటింగ్ స్టేబుల్ గవర్నమెంట్ వస్తుంది. బట్ కమింగ్ టు మన ఆంధ్రప్రదేశ్ వరకు నేను ఆలోచిస్తే మీరు ముగ్గురు ఒక కూటమి కింద ఏర్పడ్డారు. బాగా కృష్ణ గారు కొంచెం లౌడ్ గా మాట్లాడతారా సార్? కూటమిని ఆహ్వానిస్తున్నాను సార్, మంచిది. కానీ ముగ్గురు కలిపి మూడు విభిన్న ధృవాలేమో అనిపిస్తుంది సార్. వ్యక్తిత్వంగా కూడా నరేంద్ర మోడీ గారు అంటే మాట మీద నిలబడతారు. చంద్రబాబు నాయుడు గారి గురించి నేను చెప్పగలిగిన స్థాయి కాదు, కానీ చాలా సార్లు మీరు అంటుంటారు యూటర్న్ అవి అని, సంథింగ్ డెసిషన్ మేకింగ్ డిఫరెంట్ గా ఉంటుంది, సిచ్యువేషనల్ డెసిషన్ మేకర్. అలాగే పవన్ కళ్యాణ్ గారు అంటే ఏంటో తెలియదు. సో ఈ ముగ్గురు కలుస్తున్నారు కదా, మీ ముగ్గురు కలిపి ఒక్క తాటి మీదకి వచ్చి మూడు పార్టీలకి కలిపిన ఏకైక సిద్ధాంతము స్టీల్ ప్లాంట్. ఫర్ ఎగ్జాంపుల్, స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరించము, అమరావతిని నిర్మిస్తాము, మందికి అందరికీ చౌక ధరలో మందిస్తాము, లేదు ఇలాగా ఒక స్టేబుల్ స్టేట్మెంట్స్, స్టేబుల్ మేనిఫెస్టో ఏదైనా మనం ఇవ్వగలుగుతాము. ఎందుకంటే ముగ్గురు ఐడియాలజీస్ నాకు తెలిసి మోడీ గారు ఒకే మాట ఒకే బాణం అనుకుని ఉండే వ్యక్తిత్వం. ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్ రూలింగ్, అంటే పర్ఫెక్ట్ రూలింగ్ చేస్తున్నారు. సో ఇంత కన్ఫ్లిక్టెడ్ గ్రూప్స్ లో ఎలాగ యూనిటీ వస్తుంది? అడ్మినిస్ట్రేషన్ పాలసీ ఏంటి? జస్ట్ ఓన్లీ జగన్ ఈజ్ ద టార్గెట్ అని అనుకుంటే దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ సార్. బట్ మీ ముగ్గురు ఉమ్మడి గోల్స్ ఏంటి అన్నది ఈ రోజుకి క్లారిటీ రావట్లేదేమోనని మా లాంటి వారికి కొద్దిగా అనిపిస్తుంది సార్. దయచేసి దీని గురించి ఏమైనా వివరణ ఇవ్వగలుగుతారా? ధన్యవాదాలు కృష్ణ గారు. మీరు ఎంత దూరంలో ఉన్నా కూడా, చికాగోలో ఉన్నా కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్లో సంక్షేమంగా ఉండాలా, విద్యా విధానాన్ని, అలాగే ఉమ్మడి మేనిఫెస్టో ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి అమరావతి రాజధానిని తిరిగి కొనసాగించాలి. అమరావతి రాజధాని అభివృద్ధితో పాటుగా ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని మీ యొక్క ఆకాంక్షలకు భారతీయ జనతా పార్టీ తరఫున, రాష్ట్ర శాఖ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తప్పనిసరిగా ఉమ్మడి ప్రణాళిక మేనిఫెస్టోని విడుదల చేయడానికి ఇప్పటికే భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ యొక్క పెద్దలు ఆ విభాగం ప్రత్యేకంగా ఒక కమిటీ ద్వారా ఏర్పడి ఏ రకంగా అయితే ఈ రాష్ట్రంలో మరింత అభివృద్ధి వేగంగా, చాలా వేగంగా డబుల్ ఇంజిన్ సర్కార్, ఇందాక నేను ఉదాహరించినట్లుగా కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ ఫలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి చివరి పౌరుడి దాకా, అది గ్రామాలైనా కూడా, ఇంకా పల్లెలైనా కూడా, లేదు మన హరిజన మన దళిత వాడలైనప్పటికీ, లేదు ట్రైబల్ ఏరియాస్ ఉన్నప్పటికీ కూడా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయడంతో పాటుగా రాష్ట్రంలో అమరావతి రాజధాని అది ఏకైక రాజధానిగా ఉండాలి అనే లక్ష్య సాధనలో భారతీయ జనతా పార్టీ ఉద్యమాల్లో ముందుంది. కానీ దురదృష్టం ఏంటంటే భారతీయ జనతా పార్టీని సమ్ పీపుల్ కార్నర్ చేసిన కారణంగా ప్రజల్లో ఒక అభిప్రాయాన్ని వచ్చిన మాట వాస్తవమే. కానీ ఈ నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వము ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ అంశంలో కానీ, కేంద్ర ప్రభుత్వ సంస్థల అంశంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా వాస్తవంగా భూమి ఇవ్వవలసి ఉన్నప్పటికీ గత ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తు దృష్ట్యా ఆర్బీఐ కానీ, ఇతర సంస్థలు, కేంద్రపాలిత రిజర్వ్ బ్యాంక్ అని ఆ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి భూమిని కొనుగోలు చేశారు. అమరావతి ప్రాంతంలో భూమిని కొనుగోలు చేశారు. కేంద్రం లేఖ రాస్తే రాష్ట్రం ఇవ్వాల్సిందే ఫ్రీగా. అయినప్పటికీ ఎందుకు ఈ రాష్ట్రం విడిపోయింది, ఈ రాష్ట్రానికి చేయూతనివ్వాలా, ఈ రాష్ట్ర అభివృద్ధి జరగాల, అమరావతి అభివృద్ధి చేయడం ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు ఒక కేంద్ర బిందువుగా అమరావతి రాజధాని ఉండాలనే లక్ష్యాన్ని నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం ఆలోచన ముందు చూపుగానే ఉంది. ఆ కారణంగానే మీరు దయచేసి గమనించినట్లయితే 2014 కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రాగానే ఆంధ్రప్రదేశ్ని 24/7 సార్. గతంలో మీరు 2004-14 మధ్య ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేకించి సీమాంధ్ర ప్రాంతంలో కరెంటు ఎప్పుడు పోతుందో, కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియదు. కానీ నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఏర్పడినటువంటి మొట్టమొదటి క్యాబినెట్లోనే 24/7 అంటే పవర్, విద్యుత్ శక్తిని నిరంతరంగా 24/7 ఆంధ్ర రాష్ట్రానికి అందించే తీర్మానాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క తీర్మానంలో, ఒక ప్రభుత్వం యొక్క క్యాబినెట్ తీర్మానంలో చేర్చడం ద్వారా
కేంద్ర ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి, బీజేపీ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ పట్ల ఉన్నటువంటి నిబద్ధత కానీ, కమిట్మెంట్ కానీ దయచేసి మీలాంటి మేధావులు దాన్ని గమనించాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం. ఇదే కదా సార్ రాష్ట్రానికి వస్తున్న విద్యాలయాలు ఇచ్చేశారు. పోలవరం ప్రాజెక్టు కేంద్రం సంపూర్ణ సహాయ సహకారం గత ప్రభుత్వానికి అందించింది, ఈ ప్రభుత్వానికి. ఇక్కడ ప్రభుత్వ లక్ష్యం కాదు, పార్టీ లక్ష్యం కాదు, ఆంధ్రప్రదేశ్కి జీవనాడి పోలవరం ప్రాజెక్ట్. దాన్ని నిర్మాణం చేయాలి. దాన్ని చేయకపోతే చట్టబద్ధత ప్రభుత్వం ఏం చేయాలో అది అంతా కూడా మనం పూర్తి చేస్తాం సార్. ఖచ్చితంగా మీ మనసులో ఉన్న రాష్ట్ర అభివృద్ధికి నరేంద్ర మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉన్నది కాబట్టి సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ రాయలసీమ జిల్లాల్లో వచ్చినాయి. ఐఆర్ఎస్ యొక్క ట్రైనింగ్ సెంటర్స్ రాయలసీమ జిల్లాల్లో వచ్చినాయి. కస్టమ్స్ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ యొక్క ట్రైనింగ్ సెంటర్స్ ఏదైతే మనము ఐఏఎస్ అకాడమీస్ ఎలా ఉన్నాయో నార్త్ ఇండియాలో, అది ముస్సోరిలో, అటువంటి అకాడమీలని రాయలసీమ వెనుకబడిన రాయలసీమలో ఏమీ లేదని ప్రజలు గగ్గోలు పెడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎప్పుడూ కూడా ఏ రోజు వాళ్ళు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రయత్నం చేయలేదు. కాబట్టి నరేంద్ర మోడీ ప్రభుత్వమే అక్కడ ప్రభుత్వం ప్రయత్నం చేసిన కారణంగానే మీరు గమనిస్తే ఈ రాష్ట్రానికి ఇచ్చినటువంటి విద్యాలయాలు, కేంద్ర విద్యా సంస్థలు 16 కూడా మీరు ఎలా ఇచ్చారో మీరు దయచేసి ఆలోచించండి. మంగళగిరిలో ఎయిమ్స్ సార్, ప్రతిష్టాత్మకమైన ఎయిమ్స్ యొక్క హాస్పిటల్ని 10 రూపాయలు 5 రూపాయలు ఫీజుతో పేద ప్రజలు ఆ యొక్క హాస్పిటల్ గడప తొక్కే అంశాలు మీరు గమనించాలా. అలాగే మీ జన్ధన్ పథకం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో మనం ఏ రోజు కూడా బ్యాంకులకు వెళ్ళాలంటే నేనో మీరో ఎవరో రికమెండ్ చేస్తే మన ఇంట్లో పనిచేసేవాళ్ళు, పేదవాళ్ళు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేవాళ్ళు. కానీ జీరో బ్యాలెన్స్ అకౌంట్ ద్వారా స్వయంగా గర్వంగా కూడా పేద ప్రజలు కూడా బ్యాంకుకు వెళ్ళి ఇవాళ ఆర్థిక లావాదేవీలు నిర్వర్తించే ధైర్యాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చిందని మీ ద్వారా నేను ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను.